హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ టెక్ ఇన్. నేను స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉండడం ఎలా అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, కార్డ్స్లో వదిలేస్తాను. ఆ వీడియోలో థర్డ్ పార్టీ యాప్స్ ని మీ మొబైల్ ఆర్ పీసీలో మాత్రం ఇన్స్టాల్ చేయకండి అని చెప్పాను. ఆ వీడియో కింద ఒక బ్రో కామెంట్ చేశాడు, బ్రో థర్డ్ పార్టీ యాప్స్ గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అని. మనం ఈ వీడియోలో థర్డ్ పార్టీ యాప్స్ గురించి డీటెయిల్ గా విత్ లైవ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. థర్డ్ పార్టీ యాప్ అంటే ఏంటో సింపుల్ గా చెప్తా వినండి. ఒక యాప్ అనేది డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఓఎస్ మ్యానుఫ్యాక్చరర్స్ తో కాకుండా ఎవరో ఇండిపెండెంట్ డెవలపర్ చేత చేయబడిన యాప్ నే మనం సింపుల్ గా థర్డ్ పార్టీ యాప్ అంటాం. అయితే మీకు ఈ డౌట్ రావచ్చు, బ్రో వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా థర్డ్ పార్టీ యాప్సే కానీ? అవును, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా థర్డ్ పార్టీ యాప్స్. మనకి థర్డ్ పార్టీ యాప్స్ 2 places లో అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అఫీషియల్ స్టోర్స్ లైక్ యాప్ స్టోర్, ప్లే స్టోర్ అలా. సెకండ్ వన్ వచ్చేసరికి కొన్ని బ్రౌజర్స్ లో, వెబ్సైట్ లో ఏపీకే ఫైల్స్ లా కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం ఎప్పుడైనా సేఫ్ సైడ్ లో ఉండాలంటే అఫీషియల్ స్టోర్స్ లో నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అఫీషియల్ స్టోర్స్ లో యాప్స్ పబ్లిష్ చేయాలంటే కొన్ని సెక్యూరిటీ స్టెప్స్ అయితే ఆ యాప్ అయితే అలో చేయాలి. ఈ వీడియోలో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెవలపర్ రిజిస్ట్రేషన్. ఎవరైతే యాప్ ని డెవలప్ చేశారో వాళ్ళు డెవలపర్ అకౌంట్ తో రిజిస్టర్ అయ్యి గవర్నమెంట్ ప్రూఫ్ తో వాళ్ళ అకౌంట్ అయితే వెరిఫై చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి యాప్ సబ్మిషన్. యాప్ రిలేటెడ్ డేటా లైక్ కోడ్ కానీ, స్క్రీన్ షాట్స్, యాప్ డిస్క్రిప్షన్ అంతా ఏ స్టోర్ లో అయితే మనం పబ్లిష్ చేయాలనుకుంటున్నామో దానికి సబ్మిట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ స్కానింగ్. ఇందులో ఏమైనా మాల్వేర్ ఉన్నా లేదా సస్పిషియస్ ఫైల్స్ ఏమైనా ఉన్నా డిటెక్ట్ అవుతాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పర్మిషన్స్ రివ్యూ. ఇందులో ఆ యాప్ కి కావాల్సిన పర్మిషన్స్ అన్ని లైక్ మైక్రోఫోన్ ఆర్ కెమెరా పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రైవసీ పాలసీ. ఇందులో ఏంటంటే ముందుగా ఇచ్చిన పర్మిషన్స్ అనేవి అసలు ఆ యాప్ కి యూజ్ అవుతాయా లేవా, లేదా యూజ్ అవని కూడా అడుగుతున్నారా అనేది చెక్ చేస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రైవసీ రిక్వైర్మెంట్స్. ఇందులో ఏంటంటే మన దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటా వేరే అదర్ యాప్స్ తో ఏమైనా షేర్ చేస్తుందా, లేకపోతే దాన్ని సేఫ్ గా ఉంచుతున్నారా లేదా అనేది చెక్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసరికి అప్రూవల్. దీంట్లో పైన స్టెప్స్ అన్ని వెరిఫై చేసి ఓకే అయితే ఈ ఫైనల్ స్టెప్ అనేది ఓకే అవుతుంది. ఫైనల్ గా యాప్ అనేది స్టోర్ లో, అఫీషియల్ స్టోర్స్ లో అయితే పబ్లిష్ అవుతుంది. ఒక యాప్ అఫీషియల్ స్టోర్స్ లో పబ్లిష్ అవ్వాలంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ని స్టెప్స్ వెరిఫై అయిన తర్వాత కూడా ఏమైనా మాల్వేర్ ఆర్ సస్పిషియస్ ఫైల్స్ ఏమైనా డిటెక్ట్ అయినాయి అనుకో, యాప్ పబ్లిష్ అయిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో గూగుల్ ప్లే ప్రొడక్ట్ అని ఉంటుంది. అది మన యాప్స్ ని ప్రతిరోజు స్కాన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు స్కాన్ చేస్తున్నప్పుడు ఏమైనా మాల్వేర్ డిటెక్ట్ అయితే మనకు వెంటనే అలర్ట్ వస్తుంది, హార్మ్ఫుల్ యాప్ ఫౌండ్ అని. అప్పుడు వెంటనే అది రిమూవ్ చేస్తుంది గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి. ఒక యాప్ ని మనం వెబ్సైట్ లో పబ్లిష్ చేసే ముందల ఇందాక నేను చెప్పిన సెక్యూరిటీ స్టెప్స్ ఏవి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆ యాప్ రిలేటెడ్ కోడ్ ని ఏపీకే ఫైల్ కింద కన్వర్ట్ చేసి ఆ వెబ్సైట్ లో ప్లేస్ చేస్తే చాలు. మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్ రిలేటెడ్ కోడ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఏమైనా మాల్వేర్ ఆర్ సస్పిషియస్ ఫైల్స్ ఉన్నా కూడా మన మొబైల్లోకి అయితే డౌన్లోడ్ అయిపోతాయి. దానివల్ల హ్యాకర్స్ మన డేటాను దొంగలిస్తారు, మన మొబైల్స్ ని కూడా హ్యాక్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. అదేంటంటే, ఓకే ఫస్ట్ నా మొబైల్లో ప్రీ ఇన్స్టాల్ అయ్యి వచ్చిన క్యాలిక్యులేటర్ యాప్ ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అడుగుతుందో చూద్దాం. లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ పర్మిషన్స్, ఇక్కడ నా మొబైల్లో ప్రీ ఇన్స్టాల్ అయ్యి వచ్చిన క్యాలిక్యులేటర్ యాప్ ఎటువంటి పర్మిషన్స్ అయితే అడగట్లేదు. ఇప్పుడు నేను క్రోమ్లో ఒక వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసిన క్యాలిక్యులేటర్ యాప్ ఎటువంటి పర్మిషన్స్ అడుగుతుందో చూద్దాం. లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అది లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. అసలు క్యాలిక్యులేటర్ యాప్ కి లొకేషన్ అవసరం ఏముంది మీరు చెప్పండి? ఇలా ఒక యాప్ కి అవసరం లేని పర్మిషన్స్ కూడా మనం అలౌ చేసి మనమైతే స్కామ్స్ కి ఇలా గురవుతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే మీరు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ పర్మిషన్ అయినా అలౌ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ యాప్ కి ఆ పర్మిషన్ అవసరం ఉందా లేదా అని. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి.